జై ఆదివాసి. నా పేరు చించు రామకృష్ణ, వృత్తిరీత్యా రివెన్యూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం అవసరాలు ఉన్న 2 నెలలు అయిపోయింది. ఒక నెల గడువు ఉన్నది. ఎందుకంటే మహర్షి గారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉన్నదని ఇప్పుడు పోతే ఎప్పుడు ఇన్ఛార్జ్ చేసి ఆయన సెలవుదని ఆయన చూస్తుంది. సో అది ఇక్కడ మన సమస్య ఏంటంటే ఫస్ట్ నుంచి రావాలి, చట్టబద్ధ లేని లంబాడిని తొలగించాలి అన్నది అయితే అందరూ ఓకేనా కాదా? 100% తొలగించాల్సిందే కదా. ఎట్లా తొలగించాలని దాని మీద ఉందా ఏమన్నా? ఎట్లా తొలగిస్తున్నాం అసలు? ఏ రకంగా? ఒకటి ప్రజా పోరాటం, ఒక న్యాయ పోరాటం, ఒక రాజకీయ పోరాటం, ఒక సాంస్కృతిక పోరాటం. ఎట్లా తొలగించవచ్చు మన మీద? ఒకటి ప్రజా పోరాటం, ఇంకా న్యాయ పోరాటం 2, ఇంకా ఏదైనా సంస్కృతి పోరాటం, ప్రజా పోరాటం దాన్ని సాధ్యం సార్. ఎన్ని ఉద్యమాలు రాజ్యాంగ పోరాటం ఉండాల్సిందే. ఇంకా అంటే ఏదైనా రాజ్యాంగానికి లోటుపడే అదే రాజ్యాంగ లోటుపడితే రాజ్యాంగ పోరాటం చేయాల్సింది. లైట్ బంద్, లైట్ బంద్. ఇంకా ఇంకో పోరాటం కూడా ఉంది, అది లైట్ లైట్ బంద్. పెద్ద మాట చందవీరయ్య ఎందుకు వచ్చింది చెప్పండి? సాంస్కృతిక పోరాటం అంటే 4 రకాల పోరాడితేనే, 4 రకాల పోరాటం చేస్తేనే మనము చట్టబద్ధ లేని లంబాడిని తొలగించాలని చెప్పేసి 2017 డిసెంబర్ సరూనగర్ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సభ అన్ని లక్షల మందితో అయిన తర్వాత కూడా ఎక్కడెక్కడ సంఘాలు తీసుకురాడుకొని మైకులు ఇవ్వలేదని, ముందు పిలవలేదని, వెనక్కి కూర్చోబెట్టని చెప్పేసి మొత్తం ఒక 10-15 రోజులు వెనక్కి కుప్పకూలిపోవడం వల్ల ఉద్యోగస్తులు, ఆ రోజు ఒక మామూలు ఉద్యోగం ఉన్నటువంటి నేను, అంటే అప్పుడు ఎక్కడ కూడా ఏ సంఘంలో నేను లేనప్పుడు, అప్పుడు జరిగిన పోరాటంలో కూడా నేను లేనప్పటికీ సరూనగర్ మీటింగ్కి ఒక ఉద్యోగిగా అందరూ వెళ్తున్నట్టే నేను కూడా బయలుదేరినా. అప్పుడు నా దగ్గరికి ఇప్పుడున్నటువంటి ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాల్ శ్రీ వచ్చినప్పుడు, ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఖమ్మం నుంచి పోవాలి, లారీలు మాట్లాడమంటే సర్లే అని చెప్పేసి ఒక 10,000 ఫస్ట్ ఇచ్చిన అడ్వాన్స్ కట్టండి అని. తర్వాత నేను మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇస్తా వెహికల్స్ అని చెప్పిన. సాయంత్రం పోయేసరికి ఖమ్మం మాస్టర్ అందరూ చెప్పాలని చేసుకుంటారు. అది చూసిన తర్వాత లారీ కూడా వచ్చేసారంటే మళ్ళీ ఆ 10,000 ఇచ్చేసి మనకి 20,000 రూపాయలు ఇస్తున్నాను. తర్వాత రేపు మీటింగ్ అన్నప్పుడు ఈ టైంలోనే నేను ఖమ్మం నుంచి ఒక 4 మా ఎలక్ట్రిసిటీలో ఉండండి తక్కువ మంది మన వాళ్ళు తీసుకొని నా సొంత కారులో సరూనగర్ పోయి అక్కడ మీటింగ్ నడుస్తుంది. రేపు ఎట్లా మీటింగ్ చేయాలి, డబ్బులు ఎవరు ఇవ్వాలి, స్టేజ్ ఎవడెక్కాలి, ఏ సంఘం ఎక్కాలి, చాలా పెద్ద డిస్కషన్ నడుస్తున్నాయి అక్కడంతా. చూడింది తప్ప మొత్తం మేమే పిలిచాం, మేమే చేయాలని చెప్పి వాళ్ళు డబ్బులు మేము ఇచ్చాము, ఉద్యోగస్తులు ఇచ్చాము, ఈ యొక్క ఇది వేదిక గ్రౌండ్ పర్మిషన్ మేము తీసుకోవాలని చెప్పి ఏడబ్ల్యూసీ. అప్పుడు ఇంకా ఆధార్ యూనివర్సిటీ లేదు. ఇవన్నీ గొడవ అవుతుంది. నేను వెళ్ళిన పాపయ్య గారు బ్యాగ్ పట్టుకొని అట్లా ఫుట్పాత్ మీద కూర్చోన్నాడు. డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, రేపు మీటింగ్ ఉన్నది, మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ వాళ్ళకి డబ్బులు కట్టాలి, నేను కట్టాలి, భోజనాలు అంటారు, అయ్యంటారు, అని చెప్తామంటే ఒక 20,000 పొద్దున్నే అక్కడ ఖమ్మంలో వెహికల్స్ కానీ ఒక 20,000 రూపాయలు ఇచ్చేసినాక ఇంకొక 60,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పేసి పాపయ్య గారికి ఇచ్చేసి సరే అని చెప్పేసి నేను రూమ్ కోసం మేము వచ్చిన ఉన్నారు ఎక్కడో చోట చూసుకుంటూ పోతే ఎక్కడ పోయినా సరే మొత్తం అల్లా వేసినటువంటి వీళ్ళు స్వయంబాబురావు గారు నాకు తెలియదు, ఏదో చెప్పినట్టు స్వయంబాబురావు గారు అంటే సరే స్వయంబాబురావు గారు అనుకున్నాం. మొత్తం ఆ టీమ్స్ అన్ని ఆ హోటల్లో అన్ని దిగుతారు, వాళ్ళ అకామిడేషన్ అంతా. ఇక తిరిగిపోయి నాగోలు పోతే నాగోలు రూమ్ తీసుకొని పడుకుంటున్నారు. పొద్దున్న 5 గంటలకు లేచినాం, 6 గంటలకి గ్రౌండ్కి పోయినాం. గ్రౌండ్ మొత్తం ఆదిలాబాద్తో నిండిపోయింది. మన వాళ్ళు ఇంకా రాలే. మన వాళ్ళు చిన్న 9 గంటలకు బయలుదేరిన అందరూ ఖమ్మం వరంగల్ అందరూ వస్తున్నాం అంటారు అంతా. 6 గంటలకి మొదలైనటువంటి ఆ రోజు కూర్చున్నటువంటి వాళ్ళు, నేను 6 గంటలకి అక్కడ స్టేజ్ కింద నిల్చుని అట్లే ఎదురుగానే చూసుకుంటూ 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు లేగలవాలి. ఎవరు ఎక్కుందో ఏం చేసిందో అందరూ ఎక్కింది దిగింది మొత్తం మాట్లాడింది అంత అయింది. వీళ్ళు అట్లే ఉన్నారు. వాళ్ళందరూ చూసినాకనే అనిపించింది నాకు, అరే ఎంత సమస్యలు ఉంటే వీళ్ళందరూ అక్కడనే కూర్చొని రొట్టెలు సంచిలో ఒకటి రొట్టెలు ఉన్నాయి, పక్కన వాటర్ బాటిల్ 2 లీటర్ల ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు పోసుకొని తాగుతూ కూర్చుంటారు. మన వాళ్ళందరూ చూస్తూనే ఉన్నా, అందరూ ఆ టైంకి మధ్యాహ్నానికి చేరుకుంటున్నారు. లోపల ఆయన గ్రౌండ్ అది నిండిపోయింది. అరే బాగా నడుస్తుంటారు, వెళ్ళిపోతున్నారు. అది వాస్తవం. ఖమ్మం వరంగల్లో అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. గ్రౌండ్ నిండిపోయింది ఆల్రెడీ హైదరాబాద్ తోటి. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మొత్తం బయట మొత్తం కూడా దీనికంటే డబల్ ట్రిపుల్ ఉండదు బయట మొత్తం. అసలు 2 లక్షల మంది కదా.
దాన్ని చూసిన తర్వాత అనిపించింది ఇక మన జీవితంలో ఏమైనా చేయాలంటే మాత్రం ఈ జాతి కోసం పుట్టిన జాతి కోసం చేయాలనిపించినాం. నేను అప్పటికే తెలంగాణ యూనివర్సిటీ స్టేట్ ఇంజనీరింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ చేసినాను. విద్యాదశలో ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున విద్యాదశలో ఏబీపీలో కూడా చాలా పనిచేసినాను. అక్కడ తర్వాత ఎస్సీ అసోసియేషన్ పనిచేయడం అన్నీ చేసిన తర్వాత నేను ఖమ్మం వచ్చిన చిన్నపిల్లలు ఇద్దరు కుటుంబాలు వచ్చిన. కానీ 2018 మీటింగ్ చూసిన తర్వాత ఆ రోజు మీటింగ్ చూసిన తర్వాత అనిపించింది మనం చేయాలని. అంటే ఒక 15 రోజుల్లోనే ఈ ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, మెయిన్ గెస్ట్ ఆఫీసర్స్ ఎవరెవరు ఎక్కడ ఉందని చెప్పేసి అందరినీ కూడా సోషల్ నెట్వర్క్లో యాడ్ చేసుకొని 31 డిసెంబరు 2017 ఆ రోజు మీటింగ్ పెట్టాం హన్మకొండలో. నేను చాలాసార్లు పెడుతున్నాను గ్రూప్లో కూడా, ఎందుకంటే దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, మాటలు అన్నీ ఉన్నాయి. దాంట్లో ఒకటి శ్రేయ హోటల్ బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. 65 మంది ఉన్నత ఉద్యోగస్తులు అందరం కలిసి అక్కడ మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత ఈ చట్టబద్ధత లేని లంబాడిని తొలగించాలి, మనం ఉద్యోగస్తులుగా మనం ప్రజాపోరాటం చేయలేము కాబట్టి న్యాయపోరాటం చేద్దాం, మనం జాతి కోసం మనం ఎంతో పని చేసుకొని చేద్దామని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మధ్యలో భోజనాలు కూడా అక్కడనే హోటల్లో, అదే హోటల్లో అన్నీ మాట్లాడుకున్న తర్వాత అందరం కలిసి ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకి పోవాలి, న్యాయపోరాటం చేద్దామని చెప్పి అనుకున్నాం. సుప్రీంకోర్టుకి పోవాలంటే మరి డబ్బులు కావాలి కదా, కొన్ని లక్షలు కావాలి. అసలు కొంతమంది అవతల అయితే కోర్టు ఖర్చు పెడుతున్నారు. సుప్రీంకోర్టు అంటే అట్లా పెద్ద పెద్ద హెమాయమైన వెళ్ళి పట్టుకొస్తారు. సరే మన దగ్గర ఏం లేదు, మీటింగ్ పెట్టినప్పుడే పైసలు లేవు, ఏదో తెలిసిన మిత్రులతో మాట్లాడి ఆర్డర్ చేసినాం, భోజనాలు చేసినాం. మళ్ళీ వచ్చిన 65 మంది దగ్గర నుంచి మనిషి 1000 రూపాయలు వేసుకుంటే 65,000 రూపాయలు వచ్చినాయి. దాంట్లోకి వెళ్ళి 30,000 రూపాయలు వాడి హోటల్ రెంట్ కట్టినాం, బకెట్ హాలన్నీ భోజనాలు కట్టేసినాం, మొత్తం కట్టేసి తీర్మానం చేసినాం. ఏం చేసినాం, చట్టబద్ధ లేని లంబాడి తొలగించడానికి సుప్రీంకోర్టుకి పోవాలన్నాం. అయిపోయి వదిలిపెట్టినామా, మరి పోవాలి కదా, అందరూ తీర్మానం చేసినాం కదా ఉన్నత ఉద్యోగులు అందరం కలిసి. అప్పుడు కూడా కొంతమంది ఏమన్నారంటే వీళ్ళేదో ఉన్నత ఉద్యోగులు అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి పోతారా అని చెప్పి సెటిల్ కూడా పెట్టింది. వీళ్ళు ఇవాళ వచ్చి ఎక్కడెక్కడి నుంచి, అప్పుడు చెన్నైలో ఉంటే తాటిబాబురావు గారు, ఢిల్లీలో ఉంటే జేజే రాంబాబు గారు, పూణేలో ఉంటే రవా శ్రీనివాసరావు గారు, ఇటువంటి హైదరాబాద్ ఉంటే ప్రొఫెసర్లు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరం కూడా 65 మంది నవ్వినా సరే మేమేం పట్టించుకోలేదు. ఇమీడియట్గా నెక్స్ట్ ఒక 10 రోజుల్లోనే మళ్ళీ జనవరి సంక్రాంతికి ముందే కొత్తగూడెం హోటల్లో సూర్య ప్యాలెస్లో గెస్టెడ్ ఎంప్లాయీ టీచర్స్, హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ క్యాడర్ వీళ్ళందరినీ కూడా ఒక సమావేశం పెట్టిన అక్కడ కూడా పెడితే అక్కడ కూడా డిస్కషన్ అయిన తర్వాత అక్కడ కూడా ఒకటి తీర్మానం, మనం అందరం కలిసి జాతి కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం అని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొద్ది తీసుకెళ్ళాలి. దాన్ని జనవరి 24వ తారీఖు అంబేద్కర్ భవన్ హన్మకొండలో పెద్ద హాల్లో దాంట్లో మీటింగ్ పెట్టాం. దగ్గర ఒక 400 పైన 500 లోపల ఎంప్లాయీస్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మొత్తం హైదరాబాద్ ఎంప్లాయీస్ మొత్తం వచ్చారు. మొత్తం మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు పోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసినాం మేము, ఇట్లా హోటల్స్ చేయాలి. తర్వాత కొత్తగూడెం సూర్య ప్యాలెస్లో ఈ యొక్క హెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా మిగిలిన డిపార్ట్మెంట్ కొంతమంది ఉన్నత ఉద్యోగస్తులు అందరూ కూడా అంగీకారం తెలిపారు. కాబట్టి ఇది మేము ముందుకు పెడతామని చెప్పేసి, దీనికి సుప్రీంకోర్టుకి పోవాలంటే ఆర్థికంగా మనకి వనరులు కావాలి. ఇది ఎవరి దగ్గర పెడదాం, ఎవరి అకౌంట్లో పెడదాం, ఎవరో ఇద్దరు అకౌంట్లో పెడితే మరి వాళ్ళిద్దరు పడకపోతే మళ్ళీ ఇదంతా చిన్నమూల్యం అయిపోతుంది. కోర్టు కేసు అనేది ఒక సంవత్సరం 5 రోజులు అనేది ఎవరు చెప్పలేము, అంతే కదా. కాబట్టి ఏం చేద్దామని చెప్పి అప్పుడే ఆధార్ సొసైటీ అనేది ఒకటి ఉన్నది, ఇది ఒకటి ఏర్పాటు చేసి చెప్పేసి వెంకటరమణ గారు అది అకౌంట్ ఉన్నది, 10,000తో అకౌంట్ ఓపెన్ చేసినాం. అట్లే ఉంది ఇంతవరకు, దాన్ని ఏం వాళ్ళే ఎక్కడ చేయలేదని, ఎవడో ఒక రూపాయి వేయలేదండి, అది ఒకటి ఉన్నదన్న. దానికి ఏం చేసుకున్నప్పుడు ఈ సొసైటీ అకౌంటే వాడదాం మనం, ఆధార్ సొసైటీ. అది కూడా కంప్లీట్గా రిటైర్డ్ ఉద్యోగస్తులకి అప్లై దాన్ని, వేరే వాళ్ళు ఎవరు పెట్టదు దాంట్లో. రిటైర్డ్ ఉద్యోగస్తులు అంటే ఏంటి, వాళ్ళ పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయింటాయి కాబట్టి వాళ్ళకి ఏం ఆశ ఉన్నది ఇక, దాదాపు ఉన్నది ఇక, అంతేనా. కాబట్టి వాళ్ళ చేతిలో పెట్టడం దాన్ని ఆధార్ సొసైటీ పెట్టదని చెప్పేసి అప్పటికప్పుడు అందరం కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి మనిషికి ఒక 25,000, 50,000 అంటే అనౌన్స్ చేస్తే ఆ మీటింగ్ రోజు 4 లక్షలు అప్పుడే ఒక గంటలో అనౌన్స్మెంట్ అయిపోయింది. అప్పటికప్పుడు తాటిబాబురావు గారు ఫస్ట్ చెక్ ఇచ్చిన 25,000 చెక్ ఇచ్చింది, ఇది చెక్ అన్నది. అట్లా 4 లక్షలు ఒక గంటలో అయింది. దాంతో నమ్మకం వచ్చింది మనకి సుప్రీంకోర్టుకి పోవడానికి. అయితే కేసు ఫైల్ చేయడానికి అయితే కొంత డబ్బు వచ్చింది ఇక, కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. దాని తర్వాత ఈ యొక్క ఏదైతే డాక్యుమెంట్స్ అవన్నీ ఏదైతే ఉన్నాయో మన దగ్గర, ఆ టీం దగ్గర అన్నీ కూడా సేకరించుకొని అవి పట్టుకొని ఫస్ట్ టైం పోయింది నేనే ఢిల్లీకి. ఆ ఫొటోస్ కూడా అన్నీ ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. ఢిల్లీ పోయి
ఢిల్లీలో ఉన్నటువంటి మకాన్ నారాయణరావు గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ హిమాచల్ ప్రదేశ్. మీరు గూగుల్ సెర్చ్ చేయండి కనపడుతుంది. ఇప్పుడు దగ్గర 90 సంవత్సరాల దగ్గరకు వచ్చింది ఆయన దగ్గర అల్లంకి రమేష్ గారని సీనియర్ అడ్వకేట్ రాజమండ్రి. వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ఎన్ని పట్టుకొని మన ఢిల్లీలో దిగిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత నోయిడా అంటే మళ్ళీ ఎక్కడికో నోయిడా పోయి ఒక క్యాబ్ మాట్లాడుకుని నోయిడా పోయినాం. అక్కడికి పోయి మాట్లాడిన తర్వాత ఈ పేపర్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఇవన్నీ ఆధారాలు అన్నీ ఇచ్చారు, నాకు ఇచ్చారు. మొత్తం ఇస్తే అన్ని పట్టుకుపోయి ఇవన్నీ అట్లా పెట్టినాం. నెట్టిండి ఆయన. ఎందుకు చెప్తానంటే ఓపిక పోయినండి కొద్దిగా పూర్తి తెలుసుకోవాలంట. అది ఇట్లా పక్కన పెడితే అసలు మీరు కేసు చేస్తారబ్బా, మీరు ఆదివాసీ చాలామంది చూసినాము. 2 వ్యాపారాలు చేస్తారు, కేసు చేయమంటారు, 10,000 ఇస్తారు. వేసినాక అది పట్టుకుంటారు, కేజీ పట్టుకుని వెళ్ళిపోతాం. మేము కేజీ చేసినాం, మేము కేజీ చేసినాం. మళ్ళీ రాడు అసలు రాడిగా వేసుకోడు, పరుగుపోతుంది, వాళ్ళ లాయర్ పరుగుపోతుంది. మళ్ళీ రాడిగా అసలు మనం పిలిచినా రావాలి. ఇక్కడ ఉంటుంది అబ్బా మీ ఆదివాసీ అందరూ పోయి లంబడు దొరికించే కేసు. నువ్వు వచ్చినావు, ఇచ్చినావు, కేసు వేస్తావు, నువ్వు పోతావు, మా పరుగు పోతుంది. నేను రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కదా హిమాచల్ ప్రదేశ్. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మామూలు విషయం కాదుగా. అంత పెద్ద ఆయన అప్పుడు 2018 అంటే దగ్గర 7 సంవత్సరాలు అంటే 82 83 ఇయర్స్. అప్పుడు ఇప్పుడు 90కి వచ్చిన ఆయన. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండదు, కొద్దిగా 82 ఆయన. అంటే అప్పుడు ఇవన్నీ మీటింగ్స్ ఇట్లా స్టే ఆర్డర్ ఇట్లా పెట్టినాం సార్. తర్వాత ఇట్లా కొత్తగూడెం ఇట్లా మీటింగ్ పెట్టినాం. తర్వాత ఇట్లా వరంగల్లో అంబేద్కర్ ఇట్లా పెట్టినాం. ఇట్లా ఫైనాన్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, ఈ కమిటీ మొత్తం ఇవన్నీ కూడా కమిటీలు పెట్టినాం. ఇవన్నీ పేపర్లన్నీ మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టాం. అప్పుడు పెట్టిన తర్వాత రమేష్ ఇది కొద్దిగా సీరియస్గానే ఉంటుంది. అప్పుడు వీళ్ళు మొత్తం పగడ్బందీ ప్లాన్తో వచ్చి నేను చుంచు ఏమన్నా చుంచానవా అంటే చుంచు అన్న. చెంచు అన్నాడు. చెంచు కాదు సార్, నేను చుంచాను అని పోయాను. అది చెంచు కాదు, నేను చెంచు కూడా మా దాంట్లోనే ఒక తెగ 9 తెగలు. కాబట్టి ఇవి సార్ ఈ రకంగా పోదాం అనుకుంటున్నాము అంటే అప్పుడు అయితే మొత్తానికి అయితే సిస్టమేటిక్ ఉంది. ఇది అంత ఈజీగా ఏదో కేసీస్ పోయే బ్యాచ్ ఇది కాదు. ఇది అంతా కూడా పెద్ద పెద్ద ఎంఐఎం రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రెజెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. మీటింగ్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఫోటోలు కూడా చూపెట్టిన కొన్ని పట్టుకెళ్ళి ఉన్నారు కదా చూపెట్టిన. అప్పుడు రమేష్ ఇవన్నీ తీసుకోవాలన్నా తినాలి, ఇవన్నీ తీసుకుని మనం స్టడీ చేద్దాం. ఓకే ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, చాలా ఉన్నాయి. చాలా కమిటీలలో నేను పనిచేసిన, బీసీ కమిటీల్లో కావచ్చు, ఇవన్నీ రిజర్వేషన్ కమిటీల్లో చాలా కాలం పనిచేసినప్పుడు నాకు అంతా ఐడియా ఉంటుంది. నేను అన్నీ చూస్తే ఇవన్నీ రమేష్ ఇవన్నీ పక్కన పెట్టి మనం అన్నీ చూసిన తర్వాత నాకు డ్రాఫ్ట్ రెడీ చేసిన తర్వాత దాని ప్రకారం మనం సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం అన్న తర్వాతనే మే 18వ తారీఖు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేద్దాం. అంతా రెడీ అయిపోయిన తర్వాత హైకోర్టులో ఒక కేసు కొట్టేసి లంబడం జరిగిన కేసు అయితే కేసు కొట్టేసి అని ఎవరు రా ఈ కేసు మనం సుప్రీంకోర్టులో పోయినా ఇక్కడ కేసు కొట్టేసి ఇక్కడ ఎవరు రా అని చూసరికి మన రమేష్ గారు పోయి చేసినారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవడా సంఘం ఎవడా మీకు తెలవని మీరు ఇక్కడ వచ్చి సుప్రీంకోర్టులో వాడిపోయాము హైకోర్టు కేసు వాడు కేసు కొట్టేసారు. రేపు ఇబ్బంది అయితే పట్టుకున్నాను. ఎవడా అని చూస్తే ఆడ హనుమంతుడు వేసిన కేసు గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ మీద వేసారు. అప్పుడు హెచ్కే నాగ్ గారు అక్కడి నుంచి ఉన్నటువంటి లేబర్ కమిషనర్, రిటైర్డ్ లేబర్ కమిషనర్ గారు మాట్లాడితే ఇక మాకు తెలుసు పలానా దగ్గర ఉంటాడంటే మళ్ళీ ఆయన పిలిపించుకొని మళ్ళీ ఆయన ద్వారా ఎస్ఎల్పి వేయడానికి సుప్రీంకోర్టుకి ఇది కొట్టేసారు కదా. మళ్ళీ అన్ని సంతకాలు పెట్టుకొని ఆయన ఆధార్ కార్డు గిదర్ కార్డు పట్టుకొని మళ్ళీ అవన్నీ చేసి నైట్ ఫ్లైట్ ఎక్కించి భట్ వెంకటేశ్వర ఉండే కదా, భట్ వెంకటేశ్వర పోయి ఆయన ఇచ్చి ఢిల్లీ పంపిస్తున్నాను. ఢిల్లీ పంపించినాక ఇక మే 18కి అన్నప్పుడు 2 రోజుల ముందే పంపించింది. దాన్ని రెడీ చేసుకున్నాను. మేము ముందు రోజుకి పోయిన తర్వాత అంతా మాట్లాడిన తర్వాత సాయంత్రానికి టైం అప్పుడు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ గారు అని అక్కడ బార్ కౌన్సిల్ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆయన. అట్లా ఏ డిపార్ట్మెంట్ కానీ అట్లా ఉద్యోగ సంఘం ఉంటే దానికి ప్రెసిడెంట్ ఉంటుంది కదా. అట్లా అడ్వకేట్స్ అందరికీ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ గారు. ఆయన పెద్ద లాయర్, ఆయన ఫేమస్ లాయర్. అప్పుడున్నటువంటి అరుణ్ జైట్లీ మన కేంద్ర మంత్రి గారికి ఆయన స్వయం వ్యాఖ్య కూడా. సో చాలా పెద్ద ఎత్తున చెప్పి మాట్లాడినాము. వాళ్ళిద్దరు అంతా డిస్కస్ చేసుకున్నాను. నేను మడకవలసింది కూర్చొని అంతా అయిపోయిన తర్వాత ఆయన కూడా యాక్సెప్ట్ చేసి దీంట్లో ఏంటంటే మైగ్రేషన్ పార్ట్ ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి లక్షలాది మంది వచ్చారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఓకే అన్నారు. కాకపోతే అప్పుడు 5 లక్షలు ఇమీడియట్గా కట్టాలన్నారు. మళ్ళీ బయటకు వచ్చి ఆ డిస్కషన్ 1 గంట తర్వాత బయటకు వచ్చి ఎమ్మటే మళ్ళీ పాపయ్య గారికి రమణ గారికి ఫోన్ చేసి మీరు ఏమైనా చేయరు కానీ 5 లక్షలు అర్జెంట్ కావాలని ఇప్పుడు ఇస్తేనే సార్ రేపు పొద్దున వస్తారు కోర్టుకి అంటే వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఆయనకి నైట్ అందజేసి అకౌంట్కి పొద్దున్న పోయినాం. పొద్దున్నే ఇక సరే అంతా రెడీ చేసుకున్నాం పోయినాం. తీరాకపోతే సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు వస్తున్న అందరు చిదంబరం, రాజీవ్ ధవన్, ముకుల్ రోహిత్ ఇటువంటి హేమాయిని వస్తుంది.
దాంట్లో చూస్తేనేమో అమర్ సింగ్ తిలావత్ లంబడోలు కనపడదు. అరే వీళ్ళేంది రాజు, వాళ్ళేమో కాంగ్రెస్ బ్యాచ్, కపిల్ సిబాల్, రాజీవ్ ధవాన్, చిదంబరం అంటే మనం చూసేవాడు టీవీలో కదా, హేమాహేమీలు వాళ్ళు అడిగారు. మరి వీళ్ళతో ఈ తిలావత్ కడతారు, ఇదే లంబడ పడుతుంది మనం ఉన్నాం. సరే మా అడ్వకేషన్ అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చినాడు, మన పెద్ద బ్యాచ్ పెట్టుకున్నారు అనుకున్నాం. ఇలా లోపల పోయిన తర్వాత చూస్తే వాళ్ళ పేపర్ పట్టుకొచ్చింది, ఏది హైకోర్టులో కొట్టేసినటువంటి కేసును పట్టుకొచ్చారు వాళ్ళు. మన బెంచ్ మీద రాగానే వీళ్ళు ఏమన్నారంటే, సార్ ఇది ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది సార్ అన్నారు. అరే కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినా మీరు అందరూ అడుగుకోగానే మన చీఫ్ జస్టిస్ గారు అన్నాడు, లేదు లేదు సార్ ఇది దీంట్లో చాలా ఉన్నాయి, మీరు అన్ని చూడాలి, అదే కేసు కాదు దీనికంటే ముందు ఇంకా కేసులు వేసినవి ఉన్నాయి, 2 కేసులు ఆల్రెడీ ఉన్నాయి, మైగ్రేషన్ కేసు ఇంకో కేసు ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో మైగ్రేషన్ ఉంది, మైగ్రేషన్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు మొత్తం కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మొత్తం సెన్సెస్ లెక్కలు ఉన్నాయి. వీళ్ళు ఒక 71 సెన్సెస్లో 1,30,000 ఉన్నారు, 81 11 లక్షలు అయింది, ఇప్పుడు ఒక 30 లక్షలు అయింది. ఇవంతా కూడా మైగ్రేషనే, దీనివల్లనే వీళ్ళకి అన్యాయం జరిగింది చెప్పి చెప్పింది. ఓకే అయితే ఇవన్నీ కూడా సరే, ఆ కేసు ఈ కేసు అన్ని కేసు ఒకటే కదా, లంబడో తొలగించాలి కదా, మొత్తం కట్టకట్టి దాంట్లో వేయనాను. లంబడోలు ఏమన్నారంటే మా కూడా ఉందన్న, మీ కూడా దాంట్లో వేసేయను వాళ్ళు కూడా మొత్తం వేసిన తర్వాత అడ్మిట్ అయింది కేసు. అప్పుడు దాకా ఏమన్నారు, 40 years అయింది ఈ కేసు తీసుకోరు, మీ కేసు నిలబడదు, మేము ఆల్రెడీ హైకోర్టులో వేసిన కేసు అట్లే ఉన్నది, మాదే గెలుస్తుంది అని అన్నారు. సరే ఓకే, ఇప్పుడు కూడా అంటే మనం ఏమంటాం అంటే గెలుస్తుంది, హైకోర్టు వేసిన కేసు గెలుస్తుంది. గెలిచినాక ఓడిపోయిన ఎక్కడికి పోతారు మీరు చెప్పండి, పోతారా పోడా? సుప్రీంకోర్టుకి పోతారుగా. మరి సుప్రీంకోర్టు మనం ఆల్రెడీ ఇక్కడ వేసి ఉన్నాం కదా, మనం ఆడతారు కదా వాడు, మనం అన్ని పెట్టాం కదా. కాబట్టి ఇట్లా అన్ని రకాలు చేసుకుంటూ వచ్చి మనం అక్కడ పెట్టాం. దాని తర్వాతనే ఒక పక్కన సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నప్పుడు, సుప్రీంకోర్టు కేసుతో పాటు ప్రజా ఉద్యమం కూడా లాస్తుంది. దీనికి ప్రజా ఉద్యమం లేకపోతే కేసులు అట్నే ఉంటాయి, కొన్ని లక్షల కేసులు సుప్రీంకోర్టు పెండింగ్ అట్లా ఉంటాయి. ఏ కేసు అయితే దానిపైన ప్రజాందోళన విపరీతంగా ఉంటుందో ఆ కేసు అత్యంత ప్రాముఖ్యమైన గుర్తించి ప్రభుత్వాలే ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రానికి కూడా అట్లా వినతులు పోతుంటాయి. దాని ద్వారానే అనేక సమస్యలు, దేశంలో సమస్యలు మీరు చెప్పాను కానీ మీకు చూసే ఉంటుంది, ఇట్లా సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం అవుతుంది. ఆఖరికి మన ఎస్సీ వర్గీకరణ కూడా కోర్టు ద్వారా అయితేనే అది సాధ్యమైంది. కాబట్టి ఇట్లా అవి చేసి ప్రజాప్రతినిధులు చేయాలని చెప్పినాం. మొదట్లో ఒక 1000 మందితో అని చెప్పేసి 2 బోగీలు పెట్టుకున్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక బోగి వస్తే 3 బోగీలతో పోయి ఫస్ట్ టైం ఢిల్లీలో ధర్నా చేసి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి గడానాగేశ్వర్ ఇప్పుడు అప్పుడు ఎంపీ ఆయన ఆధ్వర్యంలో ఆయన క్యాండిడేట్ ఆయన చేసినాం. తర్వాత మళ్ళీ 2019లో ఉద్యమ నాయకుడు అప్పుడున్నటువంటి స్వయంబాబురావు గారు ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఆయన్ని కూడా ఉద్యమంతో మనం కలిసి రావాలి, రాజకీయంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి న్యాయ పోరాటం, ప్రజా పోరాటం, అప్పుడు రాజకీయ పోరాటం. ఎందుకంటే ఉద్యమ నాయకుడే ఎంపీ అని కాబట్టి ఆయనతో మాట్లాడి ఆయన చేద్దాం అన్నప్పుడు అప్పుడు డిసెంబర్ 9 2019లో నేనే ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ర్యాలీ చేసినాం. అప్పుడు మన పోలపైన గోపి కూడా అన్ని ప్రాంతాలు అప్పుడు తిప్పుండే నైట్ మొత్తం కూడా చాలా మందికి తిరిగి జయబాబు వీళ్ళందరూ కూడా టీం మొత్తం కూడా అందరు తిరిగి నైట్ 11-12 తిరిగి మా అందరం కూడా తిరిగి ఎవరు ఊహించినట్టు 2 రైళ్లు పెట్టుకొని ఒక రైలు ఇక్కడి నుంచే పోయిందా పోలేదా, మరి అప్పుడు సాధ్యమైందా లేదా? చలికాలము డిసెంబర్ 9 పొలాలు సీజన్, చలి అన్నీ అన్నా సరే ఎవరు ఊహించినట్టు ఢిల్లీ చేరుకున్నాము. ప్రజా పోరాటాన్ని మరి ఉద్యోగస్తులు తుడిందెబ్బ అందరం కలిసి సక్సెస్ చేసినప్పుడు 2 రైలు కాస్త 4 రైలు అయినాయి. బస్సులు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు, మ్యాజిక్లు ఊహించలేదు, బొలెరో ఊహించలేదు, బుల్లెట్ మీద కూడా హైదరాబాద్ బుల్లెట్ వచ్చింది. దాని తర్వాత జరిగిన పని మీకు తెలుసు, మోడీని కలిసినాం, అమిత్ షా గారిని కలిసినాము, తర్వాత కేంద్ర మంత్రి కలిసినాము, అనేక సార్లు కలిసినాము. ఫోటో కోసమే కాదు, అది ఒక్కొక్కరి దగ్గర అర్ధగంట సేపు ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి నేను మాట్లాడిన ప్రతి ఫోటో కూడా ప్రతిదీ కూడా మేము అన్ని గ్రూపులలో పెట్టాం. ఇప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆధారాలు అన్నీ మొత్తం. ఇట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా 20 తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఈ కరోనా వల్ల కొద్దిగా చల్లబడితే అప్పుడు మనం చేసిన దాన్ని 4వ సాంస్కృతిక పోరాటం ఎత్తున్నాం. మళ్ళీ అప్పుడు వరకు 3 అయినాయి, ప్రజా పోరాటం, న్యాయ పోరాటం, రాజకీయం 3 అయిపోయింది. ఇక లాస్ట్ సాంస్కృతిక పోరాటం ఎత్తుకున్నాం. అప్పుడు ఎత్తుకున్నప్పుడు బైక్ పడిపోయినాం మొదటిసారి 2020లో. బైక్ పడిపోయినప్పుడు ఇదే పోలమైన గోపి వీళ్ళందరినీ మన నాకు పరిచింది. అప్పుడు చందాబీరయ్య గారు కావచ్చు, మిగిలినటువంటి పూజాలని, ఈ పూజాలు కాదు ఈ తలపదులు మిగిలిన దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పట్టుకొని భిక్షపతి గారు అందరినీ పట్టుకొని బైక్ పెట్టించుకొచ్చినాం. పెద్ద ఆటోలు ఇక్కడి నుంచి దీక్షలు వేసుకున్నాం, స్టార్ట్ చేసినాం. నవీన్లు అరే ఎక్కలేని దీక్ష అన్నారు, మనం ఒకటే అన్నాం, అరే అన్ని దేవుళ్ళు దీక్ష వేసుకోగలేంది సమ్మక్క తల్లి దీక్ష ఎందుకు చేయొద్దు, ఆ తల్లి మరి
దీక్ష కోరుకోదా, ఉపవాసం ఉండదా? పూర్వం ఇంతమంది ఉపవాసాలు ఉండేది కదా తల్లి తీసుకొచ్చినప్పుడు. అక్కడనే మెడారంలో అలుపుకొని శుభ్రం చేసుకొని 21 రోజులు ఒంటిపూట నిష్ఠతో ఉండి చివరి రోజు పోయి తల్లి తీసుకొచ్చేది కదా. మరి ఇవాళ ఎందుకు ఇక్కడ తినుడు తాగుడు ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇవాళ మొత్తం ప్రచారం ఏమవుతుంది అన్నప్పుడు ఆ కొనలో ఆలోచించి సాంస్కృతిక పోరాటం మొదలుపెట్టి తర్వాత వచ్చినందుకు ఏమన్నంటే లేదు సార్ అక్కడ కాదు, అసలు పుట్టుగద్దెలు అనేది చిరుమాల్లో ఉన్నాయి, ఇక్కడ చేయాల్సిన. ఎవరంటే ఇక వీరయ్య గారు ఉన్నారు, పెద్ద మనుషులు బిష్పతి గారు ఇక్కడ అందరు ఉన్నారు, మొత్తం ఉన్నారు. మీరు ఇక్కడికి చేద్దామంటారు ఈసారి, అక్కడ బ్యాగ్ పెట్టి వేసారు, అది పుట్టుగద్దెలు ఇక్కడే అన్నారు. ఓకే, మీరు ఎట్టంటే అట్లా చరిత్ర తెలిసి మీకు చందావశిస్తులు కాబట్టి ఇక్కడికి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ చిరుమలలో అప్పుడే చిరుమల అంటే ఇదేదో దాన్ని ఏమంటారు ఎవరు గారు అది వస్తుంది, మొత్తం వస్తుంది, మింగేస్తుంది, మాయిలు వస్తుంది, మింగేస్తుంది. ఇంకా జాతర లేదు, ఏం లేదు. ఇక్కడ పూర్వం 30-40 ఏళ్ళ కింద ఆ గుట్టలో ఉండేది, కానీ మేము ఏదో ఇక్కడనే తీసుకొచ్చి ఎదురువాళ్ళని తీసుకొచ్చి జాతర చేస్తాను, ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మాయిలు ఆగమైపోయింది అంటే మళ్ళీ మొదలుపెట్టినాం. మళ్ళీ ఫస్ట్ టైం ఒక 10,000 మందితో అప్పుడు పెద్ద ఎత్తున పసుపు పట్టు వేసుకుని అందరూ చూసి అందరూ కూడా మనోళ్ళ కంటే ఎక్కువ కరగూడ ఉన్నటువంటి వాళ్ళు ఏడుల ప్రాంతంలో నాన్నగారి చంద్రబాబు చూసి అది చాలా బాగా జరిగింది, జాతర మంచి జరిగింది చెప్పి మొదటిసారి దాన్ని అందరూ కూడా ఒక 10,000 మంది అయినప్పుడు పునరుద్ధరణ స్టార్ట్ అయింది. దాని తర్వాత 23లో 23 పెట్టాను, 40 పెట్టిన పోస్టర్లు 40 పెడితే వీరయ్య గారికి అందరూ అన్నారు, అరే 40 ఎందుకు పెట్టిన మన వల్ల కాదు, మనం తట్టుకోలేము, ఖర్చు సరుకులేము అన్నారు. అరే 40 పెడదామండి, 40 పెడితే కనీసం ఒక 10-15 వస్తాయి కదా వేలుకులు, మరి ఉక్కి చేసేది సినిమాలు జాతర ఒక 10-15 వస్తే మంచిగా ఉంటుంది అని అనుకున్నాం. సరే అనుకొని సరే 40 పెట్టాం కానీ 50 దిగొద్దు అని అట్లా మొదలు పెట్టినాం. 50 కాస్త జోడయాత్ర పెడితే తిరిగి 100-102 తోటి గోదావరి దాటి అవతల పోయిన మేడారం పోయినాం. ఇంకొక అది అనుకుంటేనే అది చేస్తే 108 అయిపోతుంది, ఇక ఏదో ఫిగర్ ఉన్నది, మొత్తానికి సంఖ్య ఉన్నది, అందుకని ఇట్లా సమగ్రత ఇస్తుందని చెప్పేసి 108 లాస్ట్కి రేఖ ఆంధ్ర వాళ్ళది రేఖ పిడగరాలంటుంది అక్కడ. అది చేసి ఇంకా ఉన్నాయి ఇంకా చాలా. సరే 108 చాలా వచ్చేసి దీపాల విషయం కొబ్బరి పెట్టినాం. అసలుకి ఎవరూ ఊహించలేదు, వీలుగా నేను కూడా ఊహించలేదు. అది ఏం జరిగిందో మీకు తెలుసు. అది 126,000 ప్లేట్ నుంచి వచ్చినాయి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాయి, ఒడిశా నుంచి వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి, తెలంగాణ వచ్చినాయి. ఎట్లా జరిగిందో మీరే చూసారు. 3 రోజుల పాటు ఎవరు తిండి పెట్టి ఎట్లా జరిపినాయి, అంత పెద్దది జరిగింది. తర్వాత మొన్న కూడా మళ్ళీ కళ్యాణం చేసినాం. ఒకసారి కళ్యాణం కూడా ఒకటే రోజు ఇట్లా మొత్తం పెళ్లికి చుట్టాలు ఎట్లయితే వచ్చినట్లు వచ్చింది కదా, మొత్తం ఇట్లా అందరూ మళ్ళీ తుఫాను వెళ్ళిపోయినట్టు మళ్ళీ వెళ్ళిపోయారు. సాంస్కృతిక పోరాటం పోవడం వల్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క కోయత్తూరు ఈ తెగ చెందినటువంటిది చాలా పెద్ద గొప్ప సంస్కృతి అనేది. ఇంతవరకు మేడారం ఒకటే చూసింది తప్ప ఇవి చూడలేదు అని మొన్న ఈ మధ్యన కేంద్రం నుంచి కూడా ఒక పిలుపు వస్తే పోయి అన్ని రిప్లై చేసేసింది. మనం దీన్ని కూడా 2వ స్థానంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పంపించారు, కేంద్రానికి పంపించారు. నేను అప్పటికి ఇప్పుడు చెప్తున్నారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చిరుమల్ల పుట్టుగద్దెల స్థానం కూడా 2వ పెద్ద, అది మేడారం 1 సంవత్సరం అయితే 1 సంవత్సరం అయితే చెప్తున్నాం. అంటే దీనివల్ల సాంస్కృతిక పరంగా కూడా మనం ఇవాళ లంబాడీల్ని మీ సంస్కృతి వేరు మా సంస్కృతి వేరు అనేది కూడా మనం చూపెట్టగలుగుతాం. లేకుంటే 150,000 ఇవాళ పుస్తకం రెడీ ఉంది. ఇవాళ ఎక్కడి నుంచి 150,000? ఎవరు మొదలుపెట్టింది? ఎవరు మొదలు పెడితే చూసి నవ్విండ్రు జనాలందరూ కాదా? ప్రజా పోరాటం, న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం, సాంస్కృతిక పోరాటం. మీటింగ్ పెట్టినప్పుడు నవ్విండ్రు, ఢిల్లీ అన్నప్పుడు నవ్విండ్రు, పసుపు పట్లు వేస్తే నవ్విండ్రు. నవ్వంది ఎక్కడ? అన్ని చోట్ల నవ్విండ్రు. ఆఖరికి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కరోనా వల్ల ఆగిపోయిన తర్వాత దాన్ని ఎట్లా మళ్ళీ బండి పట్టాల మీద ఎక్కించిన ఆలోచన చేసి అడ్వకేట్గా అందరూ మాట్లాడుతున్న తర్వాత ఇది కేవలం ఏదన్నా పొలిటికల్గా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు చేస్తే తప్ప ఇది ముందుకు వచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు డాక్టర్ వెంకటరావు గారితో మాట్లాడి, మీరు ఎట్లాగో డాక్టర్ ఎమ్మెల్యే అయింది జీవితంలో, మళ్ళీ ఎమ్మెల్యే అయినా కాకపోయినా మీకంటూ హాస్పిటల్ ఉంది, మీరంటే డాక్టర్ కాబట్టి పట్టుకోవచ్చు. ఇప్పుడు మీరైపోతే ఇంకెవరేస్తారు? జీవితం అదే కాదు కదా. కొంతమందికి ఏంటంటే ఎమ్మెల్యే ఉంటేనే బతుకు, లేకుండా లేదు, వేరేది లేదు వాళ్ళకి. ఈయనకి అది కాదు కదా, ఈయన డాక్టర్ కాదు కాబట్టి నేను వేస్తాను. తర్వాత ఇంకొకరు కావాలి, ఇంకెవరు కావాలంటే ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయనతో మాట్లాడాను. అన్న మరి నువ్వు వేయాలన్నా ఏదో ఏముంది, నాకు ఎంపీ చేసినా అయిపోయింది, ఎమ్మెల్యే చేసినా అయిపోయింది, పార్టీలు పీకరు, ఏం చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ వేస్తా, ఇది పీకదు పీకరు కాంగ్రెస్ నుంచి, మళ్ళీ వాడే పిలుతుంది, ఇంకోటి బీజేపీ పిలుతుంది. అంతే కదా, రాజకీయ నాయకుడు చేయాలి, నీళ్ళు దానిలో దాంట్లో నీళ్ళు పడుతుంది, సంతకం పెడితే పెట్టింది. పెట్టినాక దాన్ని కూడా కోర్టు అడ్మిట్ చేసింది. వాళ్ళిద్దరు పిటిషన్ అడ్మిట్ చేసిన తర్వాత 10 రోజుల పాటు కేసు వేసిన వాళ్ళు అడ్మిట్ అయిన 10 రోజుల పాటు కూడా
మన సమాజంలో ఎటువంటి చలనం కూడా రాలేదు సార్ రాలేదు. వచ్చిందా?